ఇది బండి మాత్రము ఇంటి దగ్గర పెట్టబాకు, బండి మాత్రం రోడ్డు మీద తిప్పొద్దు అన్నాడు. మీటింగ్కి దేవుని మహాకృపను బట్టి తల్లులు ప్రతి ఒక్కరూ సహకరించారు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుపేట దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. అయితే ఇంకా కొన్ని అవసరతలు నేను అనుకున్నాను, సరే ఏమైద్దిలే కొంతే కదా ఉంది. మీటింగ్ అయిపోయిన తర్వాత రాత్రి పగలు డ్రైవింగ్ చేసి అవి మిగతావి కూడా కట్టేద్దామని నేను యోచించినప్పుడు 26వ తారీఖు స్టేజ్ బాల్ తీసి చదువుతున్నప్పుడే మాకు ఒక శుభవార్త వినపడి ఒక కలవరపాటు. వెంటనే సామాన్ అతి స్పీడ్గా నేను వాటిని చదివేసి బండిని తీసుకెళ్ళిపోయి ఆ నున్నాలో దాచేశాను. నున్నాలో చిన్న వాళ్ళ చెల్లిగారింటి దగ్గర దాచేసి 3 రోజులు ఆ చెట్లలో దాచేశాను. 3 రోజులు కూడా పని లేదు. 3 రోజులు కూడా చాలా బాధ కలిగింది. ఏంటి ప్రభువా, నిన్నే చాలా సంతోషంగా ఈ ప్రాంతానికి నీ స్వార్థను ప్రకటించాను, తర్వాత రోజు ఎంత పెద్ద శోధన, ఏంటి ప్రభువా అని నేను చాలా బాధపడినప్పుడు సమస్త దేవునికి అప్పగించేశాను. నూతన సంవత్సరంలోకి బాధతో వెళ్ళాలేమో లేకపోతే దిగులతో వెళ్ళాలేమో అనుకున్నాను. సంవత్సరం రాక మునిపే ఒక కార్యము ద్వారా దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కూడా ఒక సహాయము, దానికి మనం చెల్లించాలి. ఆ సహాయం కూడా ఎలాంటిదంటే కొంచెం బాధాకరమే. సహాయం సంతోషమే, కానీ ఆ కార్యంలో కూడా బాధాకరమే. సో డిస్టర్బ్ అయిపోయాడు. ప్రియాంక డిస్టర్బ్ అయిపోయింది, గోపాలకృష్ణ అన్న మేమంతా డిస్టర్బ్ అయిపోయాం. ప్రియాంక ఒకటే అనింది, ఇలాంటి మేము ఎన్నో చూసాం. అన్న చాలా ఫీల్ అవుతున్నప్పుడు మేము ఎన్నో చూసాం, నేను అన్న చాలా చూసాం, ఎన్నో పోగొట్టుకున్నాం. కారు పోయింది, 2 ఆటోలు పోయినాయి, దగ్గర 3-4 బైకులు పోయినాయి. లోకానుసారంగా ఉన్నప్పుడు అన్నీ పోగొట్టుకున్నాను. దేవుళ్ళలో నేను క్రీస్తులో ఉన్నప్పుడు పోయింది మరలా దేవుడు నాకు ఇస్తాడని ఒక నమ్మకంతో మేము ధైర్యపరచుకొని మమ్మల్ని ధైర్యపరచుకొని దేవునికి అప్పగించాం. దేవుని మహాకృపతో ఏంటంటే ఏది నా నుంచి పోకుండా దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాగా క్రీస్తు నందున్న వాడు ఎవరు? నూతన సృష్టి. హల్లెలూయా. దేవుని పనిలో ఉన్నవాడికి శ్రమలు కలిగితే కలగవా? ఇంకా అధికంగా కలుగుతాయి. కలిగినాయి, బాధించినాయి, కన్నీరు తెప్పించినాయి. అయినా కానీ మేము అనుభవించిన అనుభవాలను బట్టి ఎవరి చేతికి ఒకటే ప్రార్థన, ప్రభువా నువ్వు ఆశీర్వదించేటటువంటి ఏది కూడా మరొకటి చేతికి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు దేవుని కృపను బట్టి మరలా మేము వారికి చెల్లించడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. మరి నిన్నటి కాలము కూడా సంతోషంగా దేవుని సన్నిధిని కనపరుస్తూ ఆనందించడానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే మరొకసారి ఈ సేవలో పరిచయం సహకరిస్తున్న ఎవరి బిడ్డలందరికీ కూడా హెచ్చరించేది ఏంటంటే, దేవుని యొక్క పరిచయంలో ముందు కొనసాగుతున్నప్పుడు శ్రమలు, బాధలు, అవమానాలు. క్రిస్మస్ అయిన తర్వాత అదే 26వ తారీఖున ఒక అవమానం, నాకు ఒక మెసేజ్ చేసి కొంచెం బాధించారు. దానికి నేను రిప్లై ఇచ్చినా కానీ వారు కొంచెం నన్ను ఇదిగా మాట్లాడినారు. కానీ అయినప్పటికీ కూడా దేవుడు వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా ఈ సేవా పరిచర్య దేవుని మహాహస్తం ఉంది, కృప ఉంది. మీరందరూ ప్రార్థించండి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా కానీ ముందుకు కొనసాగుటకు దేవుడు నన్ను, నా కుటుంబాన్ని బలమైన పాత్రగా వాడుకోవాలని మిమ్మల్ని ప్రార్థన రిక్వెస్ట్ కోరుతూ, దేవుడు నా జీవితంలో చేసిన ఈ అద్భుత ఆశ్చర్య కార్యమును బట్టి ఆయన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుడి సాక్ష్యమును దీవించి ఇంకా ఘనమైన సాక్ష్యములు చెప్పే కృప నాకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదా? లేచి నిలబడదాం. స్తోత్రం. ప్రైజ్ టు గాడ్. హల్లెలూయా. 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 యేసయ్యానికే మహిమ, యేసయ్యానికే మహిమ, యేసయ్యానికే మహిమ. కొద్ది నిమిషాలు గడిచిన కాలం అంతా మీరు ఇక్కడ చెప్పలేకపోయినా మీ అంతరాత్మతో, ఆత్మతో, సత్యముతో ఆయనకి చెప్తాం. ఈ ఆరాధన దేవుడు ఎదురు చూస్తున్నటువంటి సమయం. ఎవరైతే ఆయన ఆత్మతో, సత్యముతో ఆరాధిస్తారో వారి హృదయంలోనికి ఆయన వచ్చే సమయం. కాబట్టి అనాలోచనతో ఉండకుండా మనస్ఫూర్తిగా హృదయ అంతరంగము ద్వారా దేవుణ్ణి ఆరాధించి ఆయన్ని పొందుకున్నాం. ఈ రోజున ఆయన్ని పొందుకుంటే నీకు ఏది కొదువ కాదు. నిన్ను ఏ అవమానం కూడా నిన్ను ఏమీ చేయలేదు, ఏ బలహీనత నిన్ను ఏమీ చేయలేదు. కనుక ఈ రోజున ఈ మొదటి ఆరాధనలో దేవుని స్తుతించు, దేవుణ్ణి గణపరచు. దేవుడు రాబోయే సమయం ఆత్మ ద్వారా రాబోతున్న దేవుడు, నీ హృదయమును తడుతున్న దేవుడు. నీ హృదయములకు ఆహ్వానించుకో. ఆయనతో నీవు ఆయనతో కలిసి భోజనము చేసే గొప్ప సమయం. దేవుని ఆరాధించుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకే స్తోత్రమునైనా.
గొప్ప దేవుడా, గొప్ప రాజా నీకు స్తోత్రం. గొప్ప తండ్రి నీకు స్తోత్రం. గొప్ప దేవుడా నీకు స్తోత్రం. మహిమగల రాజా నీకు స్తోత్రం. మా కుటుంబాలను దీవిస్తున్న దేవానికి స్తోత్రం. మా కుటుంబాలకు నూతన సంవత్సరాన్ని ప్రభు బహుమానముగా ఇచ్చిన దేవానికి స్తోత్రం. సంవత్సరం అనే దయా కిరీటాన్ని మా కుటుంబాలకు ధరింపచేసిన దేవానికి స్తోత్రం. సంపూర్ణమైన ఆరోగ్యమును ఇచ్చిన దేవానికి స్తోత్రం. దీర్ఘాయుష్యత ఆశీర్వదించిన దేవానికి స్తోత్రం. బలపరుస్తున్న దేవానికి స్తోత్రం. శ్రమకాలమందు ప్రభు మమ్మల్ని ఆశీర్వదించిన దేవ, మాకు తోడుగా ఉన్న తండ్రి నీకు స్తోత్రం. నీ ద్వారా తొలగించబడినది అయ్యా నా ప్రభు, అపవాది చేత తొలగించబడినది నీ ద్వారా పొందుకునే కృప ఇచ్చిన వాడా నీకు స్తోత్రం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే మహిమ. సర్వశక్తి గల దేవా నీకే మహిమ. అద్భుతమైన దేవుడా నీకే మహిమ. కనికరమ కలిగిన దేవా నీకే మహిమ. మా మంచి బోధకుడా నీకే మహిమ. నడిపించే నాయకుడా నీకే మహిమ. అయ్యా ఆరోగ్య ప్రదాత నీకే మహిమ. సర్వాధికారైన ప్రభువా నీకే మహిమ. సర్వ సృష్టికర్తమైన దేవా నీకే మహిమ. అయ్యా సైన్యములకు అధిపతివైన యెహోవా తండ్రి నీకే మహిమ. సర్వలోకాన్ని కలుగ చేసిన వాడా నీకే మహిమ. భూలోకానికి పరలోకానికి సర్వ అధికారము కలిగిన యేసయ్య నీకే మహిమ. నీకే మహిమ తండ్రి. అయ్యా ప్రేమ స్వరూపుడా నీకు స్తోత్రాలైనా. అతి పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నిత్య జీవమునిచ్చేవాడా నీకు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ కలుగును గాక. యేసయ్యా మా ద్వారా నీకే మహిమ కలుగును గాక. యేసయ్యా మా ద్వారా నీ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ. యేసయ్యా నీకే వందనమయ్యా, నీకే వందనమయ్యా, నీకే వందనమయ్యా. యేసయ్యా నీకే వందనమయ్యా. సర్వశక్తి గల దేవా నీకే వందనం, నీకే వందనమునైనా. కనికరించు దేవా, ఆదరించు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రైజ్ టు గాడ్, ప్రైజ్ టు గాడ్. హల్లెలూయా. దేవా నీకే స్తోత్రం. అయ్యా నీకే స్తోత్రం. నీ పాదములకు స్తోత్రం, నీ పాదములకు స్తోత్రము దేవా. హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రమునైనా. మహాపరిశుద్ధుడా నీకే స్తోత్రం. రాజులకు రాజా నీకే స్తోత్రం. ఇమ్మానుయేలుగా మాకు తోడుగా ఉన్నవాడా నీకే స్తోత్రం. విడువక ఎడబాయని దేవా నీకే స్తోత్రమునైనా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవా నీకే మహిమ కలుగును గాక. యేసయ్యా నీకే మహిమ కలుగును గాక. సర్వశక్తి గల దేవా నీకే మహిమ కలుగును గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయము. హల్లెలూయా. ఇంతకాలము కాపాడిన వాడా నీకు స్తోత్రమయ్యా. ఇంతకాలము మా కేసి చూసిన వాడా నీకు స్తోత్రాలయ్యా. ఇంతకాలము స్వస్థపరిచిన దేవా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రమునైనా. ప్రైజ్ ద లార్డ్. దేవా నీకే మహిమ. అయ్యా నీకే మహిమ. మా కుటుంబాలను ఆకలికి అప్పగించని దేవా నీకు వందనాలయ్యా. మా కుటుంబాలను రోగానికి అప్పగించని ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. మా కుటుంబాలను శాపానికి అప్పగించని దేవా నీకు వందనాలయ్యా. కనికరించు దేవా. ఈ సంవత్సరం అంతా కనికరించండి అయ్యా. గడవబోతున్న ఈ ప్రమాదకరమైన దినములంతా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా దేవానికి స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మాకు కలిగిన సమస్తమును జ్ఞాపకం చేసుకో దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము మహాప్రభువా నీకు స్తోత్రమునైనా. ఎబినేజరే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. నన్ను ఇంతవరకు ఆదుకున్నావే. నన్ను ఇంతవరకు ఆదుకున్నావే. నన్ను ఇంతవరకు ఆదుకున్నావే. పూర్ణ మనస్సుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించు
పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదం ఆరాధన 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 అధికముగా ఆరాధించు ఆశక్తితో ప్రేమించేదు యేసయ్యా అధికముగా ఆరాధించు ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేది ఆరాధన 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 పాఠం ఆరాధన 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 నన్ను చూసవే వందనమయ్యా నన్ను చూసవే వందనమయ్యా నీవు నన్ను చూసవే వందనమయ్యా నీవు నన్ను చూసవే వందనమయ్యా నీవు నన్ను చూసవే వందనమయ్యా నీవు నన్ను చూసవే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 ఆరాధన
ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యానికి మహిమ. ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన. ప్రార్థన. భూలోకానికి పరలోకానికి సర్వ అధికారము కలిగినటువంటి సర్వ సృష్టికర్తవైన దేవ, సర్వ మానవులను నీ అరచేతిలో చెక్కుకున్నవాడా నీకు వందనాలు స్వామి. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మా జీవితాలలో నీ కృపను బట్టి ఎన్నో సంవత్సరాలు చూసే కృపించావు. ఈరోజు నీ నూతన సంవత్సరము కూడా గడిచినటువంటి సంవత్సరాలా కాకుండా ఈ నూతన సంవత్సరం మా జీవితాల్లో ఒక నూతనమైనటువంటి అనుభవాలను, ఒక నూతనమైన ఆలోచనలను, ఒక నూతనమైన తలంపులను, నూతనమైన కాడి మోసే కృపను మాకు దయచేయండి. నీ సన్నిధిలో మేము ఆరోగ్యము ఆయుష్తో ఉన్నామంటే మా శక్తి మా బలము కాదయ్యా, కేవలం నీ కృప, నీ ఆత్మ మాత్రమే. నీ ఆత్మను పొందుకున్న వారిగా గడిచిన కాలమును జ్ఞాపకం చేసుకోకుండా ఈ నూతన సంవత్సరంలో సమస్తము కూడా మా కొరకు మీరు నూతన పరిచారు కాబట్టి మేము కూడా నూతనమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునే ముందు నూతనంగా మమ్మల్ని మేము సరిచేసుకొని నీ వాక్యమని ఉదక స్థానముతో ప్రభు పరిశుద్ధపరచబడి ఇది మొదలుకొనైనా నమ్మకముగా, బాధ్యతగా, ఆసక్తిగా నీ సేవను ప్రభు జరిగించే కృప దయచేయండి. మీరు మాకిచ్చిన తలంతును పూడ్చిపెట్టకుండా ఆ తలంతు నీ సన్నిధానంలో అనేక ప్రాంతాల్లోనైనా ఉపయోగించే కృప దయచేయండి. ఈ రోజున అనేక మంది ప్రభు యవన బిడ్డలు మార్పు చెందుతూ ఉండగా నీ కృపను తోడుగా ఉంచి సహాయం చేయండి. ఈ వాక్యము 2 అంచులు గల ఖడ్గము కనుక ఈ రోజున బంధింపబడిన వారిని విడిపించుకుంటూనే, అయా శ్రమలో ఉన్న వారికి ప్రభు విడుదల ఇస్తూనే వారికి రక్షణగా ఉండి సహాయం చేయండి. ఈ రోజున ఈ నూతన సంవత్సరం మొదటి ఆరాధనలో ప్రభు ఈ మొదటి పునరుత్థాన దినమున నిన్ను సేవించి ప్రభు గొప్ప చేసే కృప దయచేయండి. అలాగే నీ వాక్యాన్ని విత్తబోతుండగా ప్రభు ఏ విధంగా ప్రకటిస్తే ప్రభు నీ బిడ్డలకు అర్థమవుతుందో అటు రీతిగా ప్రకటించడానికి నాకు కావాల్సిన వాక్శక్తిని నీ కృపను తోడుగా ఉంచండి. నీ ఆత్మ ప్రభు నాకు తోడుగా ఉంచి సహాయం చేయండి. అయ్యా నీ మాట నా నోట ఉంచి పలికించండి. నిలబడింది నేనైనా మాట్లాడేది నీవు కనుక నీ ఆత్మతో నింపి నన్ను నీ స్వాధీనపరుచుకొని ప్రభువా మీరే వాక్య పరిచయం చేసి మా యొక్క ప్రాంత ప్రజలను మమ్మల్ని కూడా నీ వాక్యానుసారం నడుచుకునే కృప దయచేసి సరిచేసి ప్రభు నీ కృపలు బలపరచమని నా ప్రభు అయిన మా రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట అడిగి బ్రతిమలాడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. సమాధానముగా కూర్చోండి. మీ హృదయములను తమ్ము చేయబడి మంచి నేల వంటి హృదయముగా చేసుకొని సిద్ధపాటు కలిగి ఎదురు చూడండి. దేవుని వాక్యము మీ హృదయములు ఎత్తబోతుండగా ఈ నూతన సంవత్సరము మీ హృదయములను నూతనపరచుకోండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా మన రక్షకుడైన మన విమోచకుడైన యేసయ్య నామం పేరిట ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. మీ పక్క వారికి కూడా వందనాలు చెప్తారా? వందనాలండి. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను, ఈ ప్రాంత ప్రజల కుటుంబాలను ఆరోగ్యముతోనూ ఆయుష్తో ఉంచినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధానములో ఉండటానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి కూడా యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా ఒక్కొక్క పాత్రగా
ఉపయోగించుకుంటున్నందుకు కూడా యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమె. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. వాక్య భాగంలోనికి వెళ్దాం. వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు దేవుడు మనను ప్రశ్నిస్తున్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడమ్మా? ప్రశ్నిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప భక్తుడికి కూడా ఒక ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్న వేయబట్టడానికి ముందు ఏం జరిగిందనే విషయాన్ని మీకు తెలియపరుస్తాను. ఆదికాండం 47వ అధ్యాయం. ఆదికాండం 47వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాం. ఇక్కడ ఈ 47వ అధ్యాయం మొదటి నుంచి కూడా 6 వచనాలు లేదా 7 వచనం దాకా కూడా, లేదా 8, 9, 10 వచనాల వరకు కూడా ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క సందర్భం జరుగుతుంది. అదంతా మీకు నేను వివరించుకుంటా అతి కొద్ది సమయంలో మీ అందరికి తెలియపరుస్తాను. 47వ అధ్యాయం ఆదికాండం మొదటి నుంచి. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినంతటితోనూ కానాను దేశం నుండి వచ్చి గోషెన్లో ఉన్నారని తెలియచేసి ఇక్కడ ఆపుతున్నా. ఇక్కడ జరిగే సందర్భం కంటే ముందు మనందరికీ తెలుసు, యోసేపు గారు తన అన్నల చేత బాధించబడి శోధించబడి అటుగా వెళ్తున్నటువంటి ఇస్మాయిలు సంతాతి వారికి అమ్మివేయబడతాడు యోసేపు గారు. అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఒక స్త్రీ చేత శోధించబడి చెరసాలకు వెళ్తాడు. అక్కడ ఒక 2 ఖైదీల చేత వారి కళ్ళ భావాన్ని తెలియపరిచి వారి ద్వారా యోసేపు గారు ఎక్కడ చేర్చబడతారు? ఫరో దగ్గరికి చేర్చబడతాడు. హల్లెలూయా. ఫరో దగ్గర నమ్మకంగా ఉంటూ ప్రధానమంత్రిగా ఉంటూ కరువు కాలంలో రాబోతున్నటువంటి ఆ యొక్క బాధ నుంచి, ఆయన కళ నుంచి కూడా వివరణ ఇచ్చి ఆ చుట్టుపక్కల దేశాలంతటికి కూడా ఆహారము పెట్టే మంచి కార్యక్రమము యోసేపు గారు చేస్తారు. హల్లెలూయా. ఇలా ఫరో దగ్గర నమ్మకస్తుడిగా ఉండు ఫరో మాట అంటాడు. ఏమంటాడంటే, ఇగో నీ ఎదుటి ఈ దేశం ఉంది, నేను కేవలం రాజుని, ముద్ర వేయడానికే పనికొస్తా, నీ ఇష్టం, నువ్వు ఏది చేసి దానికి ఓకే చెప్తానని సర్వ అధికారము కూడా యోసేపుకి ఇవ్వటం కూడా మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సర్వ అధికారములో ఏ అన్నల చేత అయితే బాధించబడ్డాడో ఆ అన్నలు ఆహారం కొరకు రావటము, అక్కడ వారిని యోసేపు గారు గుర్తుపట్టి వారిని కొంతకాలం పరీక్షించి వారి తండ్రి గారిని కూడా పిలిపించుకొని ఇంకా దుఃఖము తట్టుకోలేక ఆ లోపలికి వెళ్ళిపోయి గట్టిగా ఏడ్చి తన అన్నలకు నిజం చెప్పి వారి అన్నలను వారి తండ్రిని కూడా దగ్గర తీసుకోవటం మనం మిగతా 46 అధ్యాయం ముందాక చూస్తాం. ఈ విషయము ఎవరికి తెలుస్తుంది అంటే ఫరోకు తెలుస్తుంది. హల్లెలూయా. ఈ ముందు వచనాల్లో కనుక మీరు చూస్తే ఇశ్రాయేలు అనగా యాకోబు గారి యొక్క సంతతి, వారి సహోదరులు, యోసేపు గారి యొక్క సహోదరులు వీరందరూ బతికే ఉన్నారనే వార్త ఎవరికి తెలుస్తుంది అంటే ఫరో గారికి తెలుస్తుంది. ఫరో గారు ఎవరు? రాజు. ఐగుప్తు దేశం అంతటి కూడా రాజు. ఫరో గారికి తెలిసి ఫరో గారు ఏమంటారంటే, నీ తల్లిని, నీ తండ్రిని, మీ సహోదరులందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చేసి అంటాడు. హల్లెలూయా. యోసేపు గారు కూడా ఇక రాజు నాకు అధికారం ఇచ్చాడు కదా అని చెప్పేసి వారందరినీ కూడా తీసుకొచ్చేసి ఒక చోట పెట్టేసి ఉండడు. మొదటగా ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఒక్కొక్క వచనాన్ని వివరిస్తాను. ఫరో చెప్పాడు తీసుకురమ్మని. వెళ్ళి ఫరో కూడా ఏం చేస్తాడంటే కొన్ని వాహనాలు ఇచ్చి పంపిస్తాడు. ఈ వాహనాలు వాడుకో, మీ వాళ్ళని తీసుకొని రాని. ఇంకా యాకోబు గారు వారి సహోదరులందరూ కూడా వారికి ఉన్న సమస్తమును తీసుకొని వచ్చేసి ఒక చోట ఉండి ఈ యోసేపు గారు ఏం చేస్తారంటే రాజు ఎదుట వారిని హాజరుపరుస్తాడు ఒక్కొక్కరిని. మొదటిగా రాజు దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ యోసేపు గారు మొదటిగా రాజు దగ్గరికి తెలియపరుస్తాడు. ఏమని? అయ్యా, నువ్వు చెప్పినట్లుగానే నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలను వారి కళ్ళ సమస్తమును కూడా తీసుకొచ్చేసాను అని చెప్పేసి ఇక్కడ విధేయత చూపిస్తాడు ఫరోకి. హల్లెలూయా. ఫరో అంటాడు చాలా మంచిది అంటాడు. 2వ వచనం కనుక చూస్తే తన సహోదరులందరిలో 5గురిని వెంట పెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఇక్కడ 2వ స్టెప్ వేస్తున్నాడు. ఎవరు? యోసేపు. మొదటిగానేమో తెలియపరిచాడు. 2వది చూస్తే తన సహోదరుల్లో కొంతమందిని తీసుకెళ్ళి అక్కడ హాజరుపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఫరో ఏ స్థానంలో ఉన్నాడమ్మా? రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన వీళ్ళని ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి.
ఇప్పుడు యాకోబు గారి వారి సహోదరులందరూ కూడా ఎందుకు వచ్చారంటే, యోసేపు బతికే ఉన్నాడు, చుట్టుపక్కలంతా కూడా కరువు ఉంది, వాళ్ళు బతకడానికి ఎక్కడ అవకాశం లేదు కాబట్టి వారిని ఫరో ఏమన్నాడు, తీసుకొచ్చేసుకో మీ తండ్రిని మీ సహోదరులందరినీ కూడా చెప్పాడు. ఇది చాలా సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి శుభవార్త. వాళ్ళకి తీసుకొచ్చిన తర్వాత మొదటిగా, అయ్యా నువ్వు చెప్పినట్లుగా చేశాను అని చెప్పాడు, మంచిది అన్నాడు. రెండో స్టెప్ చూస్తే ఒక 5గురు తీసుకెళ్ళి వీళ్ళ నా సహోదరులు అన్నాడు, మంచిది అన్నాడు. అక్కడ 3వ వచనంలో కనుక చూస్తే యోసేపు సహోదరులతో ఫరో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటి అని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పింది. హల్లెలూయా. ఇక్కడ ప్రశ్నకు జవాబు వారు ఇచ్చారు, సహోదరులతో ముచ్చటించేశాడు. 4వ వచనంలో కనుక చూస్తే ఇక్కడ ఫరోని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎవరు? యోసేపు గారు. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాడంటే, వారు కానాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశంలో కొంతకాలం ఉండటకు వచ్చితిమి కాబట్టి గోషేను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో ఈ సహోదరులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది కూడా బాగా నేను గుర్తుపెట్టిన ఒక్కొక్క పాయింట్ చివరాకులో మీకు కన్క్లూడింగ్ ఇస్తాను. 5వ వచనంలో కనుక చూస్తే ఫరో పర్మిషన్ ఇచ్చినట్లుగా చూస్తాం, ఉండమంటాడు. 6వ వచనంలో కనుక చూస్తే అక్కడ మీలో ఎవరైనా కొంచెం మంచి ఎనస్టిక్గా ఉన్న వాళ్ళకి నా మందల మీద, అనగా ఫరో మందల మీద కూడా అధికారం ఏమని కూడా ఫరో చెప్తాడు. ఇది కూడా మంచి వచనమే. ఇక్కడ చూడండి 7వ వచనంలో, 6వ వచనం చదువుతాను మీకు అందరికి కూడా. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది, నీ దేశంలోని మంచి ప్రదేశం మందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింప చేయము. గోషేను దేశంలో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనా నువ్వు ప్రజ్ఞ గల వారిని నీకు తోచిన ఎడల నీ మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పాను. ఈ 6 వచనాల దాకా కూడా ఇక్కడ ఒక రాజు తన దాసులతో మాట్లాడుతున్నట్లు, రాజు అధికారం ఇస్తున్నట్లు, రాజు పర్మిషన్ ఇస్తున్నట్టు, రాజు చెప్పింది అక్కడంతా కూడా జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ 7వ వచనంలో వచ్చేసరికి తలక్రిందులైపోయింది. యోసేపు రాజు చెప్పినట్లుగానే చేస్తున్నాడు. యోసేపు తండ్రిని సహోదరులు తెమ్మంటే తెచ్చుకున్నాడు, తెచ్చి చెప్పాడు, సహోదరుని తీసుకెళ్ళి హాజరుపరిచాడు. ఇలా అన్నదమ్ములయ్యా, ఇలా అందరిని అనగానే వాళ్ళ అన్నలు వెళ్ళి, అయ్యా మీ దాసులమయ్యా, మీకంటే తక్కువ వాళ్ళమయ్యా అని మాట్లాడుతున్నారు. మీరు ఏం చెప్తా చేయడానికి వచ్చామయ్యా, మాకు కరువు అక్కడ ఉంది, కొంతకాలం ఇక్కడ బతకడానికి వచ్చాం, మాకు సెలవు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, బాగానే ఉంది. ఈ రాజు కూడా పర్మిషన్ ఇచ్చాడు. ఇంకా మీలో ఎవరన్నా ప్రజ్ఞ అనగా తెలివితేటలు కలిగిన వాడు ఎవడైనా ఉంటే, వాడు యోగ్యత కలిగిన వాడైతే నాకు కూడా మీరు పనివారిగా ఉండొచ్చు, నేను కూడా మీకు జీతం ఇస్తాను, సో నా మందల మీద కూడా అధికారిగా ఉండమని చెప్పాడు. కానీ 7వ వచనంకి వచ్చేసరికి చదువు ఒకసారి. మరియు ఇక్కడ తండ్రిని హాజరుపరుస్తున్నాడు. ఇప్పుడు దాని సహోదరులది అయిపోయింది. యోసేపు ఎవరు? రాజు కింద ఒక అధికారి, రాజు కింద అధికారి, రాజు ఏం చెప్తా చేయమనేవాడు. ఇప్పుడు ఇక్కడ సహోదరుని తీసుకెళ్ళి అలా ముందు హాజరుపరిచినప్పుడు, అయ్యా మీ దాసులమయ్యా, మేము అట్టంటి వాళ్ళమయ్యా, మీకంటే తక్కువ వాళ్ళమయ్యా, మమ్మల్ని బతకనివ్వండి అయ్యా, మాకు సహాయం చేయండి అయ్యా, కొంతకాలం మీ దేశంలో ఉంటాయి, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పినటువంటి ఈ సహోదరుల మీద ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, తన తండ్రిని హాజరుపరిచాడు. హల్లెలూయా. రాజు దగ్గరికి యాకోబు గారిని తీసుకొని వెళ్ళారు. చదువమ్మా. మరియు యోసేపు తన తండ్రిని యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతను నుంచగా. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి ఎంట్రీ అయింది. ఎవరో యాకోబు గారిని తీసుకొచ్చాడు. ఇప్పుడు అనల్ని అయిపోయింది. ఇప్పుడు తండ్రిని తీసుకొచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు, యాకోబు గారు అంటే ఏకంగా ఫరోను దీవించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీరు వచ్చిందేమో పరాయి దేశానికి బతకడానికి వచ్చారు కరువు కాలం మందు. సహోదరులు ఏమో రిక్వెస్ట్ చేస్తున్నారు బతకడానికి. కానీ యాకోబు ఏం చేస్తున్నాడు తెలుసా? ఫరో ఎదురుకు రాగానే, సమక్షం రాగానే మొదటగా ఆయన చేసిన పని చదువుదాం. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబు లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతను నుంచగా యాకోబు ఫరోను దీవించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫరోనే దీవించే గొప్ప ధన్యత ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. కానీ తన బిడ్డలకు ఇవ్వలేదు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. అందులో చివరి వాడు యోసేపు గారికి ఆయన ఉన్నాడు. యోసేపు గారి తర్వాత ఆయన కలిగాడు. యోసేపు గారు దూరం అయిపోయినప్పుడు ఈ యోసేపు గారి యొక్క ప్రవర్తన, ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క బాధ్యత, తన యొక్క నడవడిక అంతా కూడా ఎవరికి నచ్చింది? ఫరోకు నచ్చి ఫరో అన్నాడు, మీ అన్న
సహోదరులు తీసి మీ తండ్రిని మీ సహోదరుని తెమ్మని తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ ఆ రాజు అధికారము చేయాలని ట్రై చేశాడు. అధికారముతో ప్రేమిస్తూనే ఇక్కడ తన తండ్రి చేత ఏం చేయబడుతున్నాడు? దీవించబడుతున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి దీవించే రైట్స్ ఎవరికి ఉండవు. ఎంత పెద్దోడు వెళ్ళినా కానీ రాజు తల ఉంచుకొని సాగిలిపడి అవసరమైతే కింద పడిపోయి దొరలాలి. రాజు లెగమనేదాకా లెగ్గకూడదు. అవసరమైతే రాజు వారి మీద నడుచుకుంటూ కూడా వెళ్తాడు. అంత గొప్ప ఫరోని యాకోబు గారు వెళ్ళటం ఏం చేస్తున్నాడు? దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకని దీవించాడు? యాకోబుకి అంత రైట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? యాకోబు ఎలాంటి వాడు? గతకాలం చూస్తే మోసగాడు. తండ్రిని అన్నను మోసం చేసి పారిపోయినవాడు. తల్లి మాట చెప్పి, తల్లి మాట విని మోసపోయినవాడు. అన్న చేత చంపబడతాడేమో భయం వేసి పారిపోయినవాడు. తన మామ దగ్గర 14 సంవత్సరాలు ఊడిగం చేసినవాడు. హల్లెలూయా. 14 సంవత్సరాలు ఊడిగం చేసి 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 ఎవరి కొరకు? తను ప్రేమించిన స్త్రీ కొరకు చేసి మరలా మామయ్యని మోసం చేసి వచ్చేసిన వాడు. ఇంత లైఫ్లో ఎక్కడికి వెళ్ళా మీరు కింద వచనంలో చూస్తే రాజు ఒక్కసారి పైకెత్తి తలెత్తి నన్ను దీవించినటువంటి ఎవరైనా చూస్తే అయ్యా మా నాన్నగారని చెప్పాడు, పరిచయం చేశాడు. అప్పుడు అడుగుతున్నాడు ఏమని? నన్ను దీవించిన నువ్వు ఎవరని అడగట్లా. ఎవరిని తెలుసా? చదువుదాం ఒకసారి. ఫరో అందుకు, ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు అంటున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి అని సెలవిస్తున్నాడు. ఫరో ఒకసారి తలెత్తి చూసి, నన్ను దీవించడానికి నీకు ఏదో ప్రాముఖ్యత ఉంది. నువ్వు ఎందుకు నన్ను చూడగానే నాకు నమస్కారం చేయలే, నాకు సాగిల పడలా, లేకపోతే నన్ను పొగడలా, ఏం చేస్తావు రాగానే నన్ను దీవించావంటే నీలో ఏదో ప్రత్యేకత ఉంది. కాబట్టి నువ్వు ఎన్ని సంవత్సరాలు, నీ వయసు ఎంత అని అడిగాడు. అని అన్నాడు, అయ్యా నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, కానీ అందులో నేను జీవించిన సంవత్సరాలు చాలా తక్కువ. హల్లెలూయా. యాత్ర అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు నాకు ఈ సంవత్సరం 35 వస్తాయి. ఈ 35 నా యాత్ర సంవత్సరాలు. యాత్ర చేసే లోకం ఆడికిళ్ళ ఏడుకిళ్ళ ఎడు తిరిగే మొత్తం చూస్తే దాంట్లో 35 సంవత్సరాల యాత్ర జీవితం. కానీ అందులో నేను జీవించింది, క్రీస్తులో జీవించింది అతి తక్కువ దినాలే. హల్లెలూయా. అవి కౌంటింగ్లో చాలా తక్కువగా ఉంటాయి. బ్రతికిందేమో 35 సంవత్సరాలు యాత్ర జీవితం, కానీ అందులో ఆయన బలి చెప్తున్నాడు, నేను ఇప్పటిదాకా నా వయసు 30 సంవత్సరాలు, అది యాత్ర జీవితం. కానీ ఈ యాత్ర జీవితంలో నేను జీవించిన సంవత్సరాలు చాలా తక్కువ, అలాగే దుఃఖ సహితంగా ఉన్నాయి. హల్లెలూయా. ఈ ప్రశ్న ఈ రోజున క్రీస్తు కూడా మనకేస్తాడు. మనం ఈ ప్రాంతంలో గొప్ప కార్యాలు చేస్తున్నాం, గొప్పగా ఆరాధిస్తున్నాం, గొప్పగా ప్రార్థన చేస్తున్నాం. రేపు క్రీస్తు మనల్ని అడుగుతాడు, వాట్ ఈస్ యువర్ ఏజ్? నువ్వంటావు, అయ్యా చాలామంది చెప్తారు నేను రక్షణలోకి వచ్చి 10 సంవత్సరాలు, నేను రక్షణలోకి వచ్చి 10 సంవత్సరాలు. ఈరోజున యాకోబు గారు ఒప్పుకున్న విషయం ఏంటంటే, నాకు ఉండటానికి 130 సంవత్సరాలు ఉన్నాయి, కానీ నా జీవితం రాజా, నేను జీవించినది క్రీస్తులో జీవించింది కొద్దిగా మాత్రమే, అది కూడా దుఃఖంతో నింపబడ్డాను. ఎందుకంటే నా జీవితంలో అనేక మందిని మోసం చేశా, అనేక మందితో నేను అబద్ధం ఆడా, అనేక మందిని మోసం చేశాను, నా తండ్రినే మోసం చేశాను. ఇవన్నీ వివరించకుండా నా యాత్ర 130 సంవత్సరాలు, కానీ అందులో చాలా భయంకరమైన స్థితులు నేను ఎదుర్కొని దేవుడితో జీవించింది మాత్రం ఎన్ని సంవత్సరాలట? కొంచెమే. హల్లెలూయా. ఈ రోజున ఆ కొద్ది సంవత్సరాలు, ఆ జీవించినటువంటి ఆ కొద్ది సమయము ఎంత గొప్పది అంటే ఏకంగా ఫరోనే దీవించే కృప దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు అడిగేది 2026 సంవత్సరానికి వచ్చేసరికి వాట్ ఈస్ యువర్ ఏజ్? 2026 సంవత్సరం రాగానే చాలా మంది అనుకుంటారు మేము పెద్దవారి అయ్యాం, ఒక పెద్దరికం వస్తుంది ఒక ఏజ్ వచ్చేసరికి. సో పెద్దవారి అయ్యాం, లేదా నా కుటుంబంలో ఒక ప్రాధాన్యత వచ్చింది, మేము మేజర్లం అయ్యాం, మాకు ఈ స్థానం ఉంది, ఇది పొందుకుంటాక మా ఈ సంవత్సరం వయసు వచ్చింది ఎగురుతారు. కానీ దేవుడు అడుగుతున్నాడు, వాట్ ఈస్ యువర్ ఏజ్ టు ఇయర్? అప్పుడు నువ్వు చెప్పాలి యాకోబులాగా, అయ్యా నేను బతికింది, యాత్ర చేసింది బోల్డ్ దినాలు, కానీ నీలో ఉంది కొద్ది దినాలే. హల్లెలూయా. అలా ఒప్పుకున్నాడు కాబట్టి యాకోబు ఫరోనే ఆస్వాదించే కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి వీళ్ళు ఒప్పుకోలే. ఎవరు ఒప్పుకోలే? తన కుమారులు ఒప్పుకోలేదు. అందుకే వారు ఇంకా ఎలా ఉన్నారు? దాసులుగానే ఉన్నారు.
ఫరో ఎదుట చేతులు జోడించుకొని మోకాళ్ళేసి అడుక్కునే స్థితిలో, రిక్వెస్ట్ చేసుకునే స్థితిలో. ఇంకా ఏంటంటే అసలు తెమ్మనింది ఎవరు? ఫరోనే తెమ్మన్నాడు. ఫరో తెమ్మంటే యోసేపు తీసుకొస్తే మరలా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇచ్చిన పర్మిషన్కి మరలా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒప్పుకోలేని జీవితం, కంటిన్యూ అవుతున్న జీవితం. ఎట్టగా అక్కడ బతికాం, ఇక్కడ బతికేస్తాం. అక్కడ మనకు ఆహారం ఉన్నసేపు ఆడ బతికాం కానాల్లో, ఇప్పుడు ఆహారం లేదు కాబట్టి ఏడ బతుకుతున్నాం. ఇక్కడ ఆహారం అయిపోయింది అనుకో, మరలా కరువు ముగిస్తే మనం అడిగిపోతాం. ఇది సహోదరుల మనస్తత్వం. మన జీవితం అలా ఉండకూడదు. ఇక్కడ కాసేపు, అక్కడ కాసేపు, లేదా మనం అనుకున్నాం దిస్ ఈజ్ ద సీజన్. విన్నారా వాక్యం? ఎంతమంది విన్నారు ఆ రోజున? విన్నారు తల్లి? అలా ఉండకూడదు. ఎందుకంటే నీకు ఈ సీజన్ రావడానికి అలాగే దేవుడు ఈ రీజన్ పొందుకున్నాడో, ఈ రోజున మనకు కూడా ఈ 2026 బహుమానంగా ఇచ్చింది అలాటాపా గడిపడానికి కాదు. హల్లెలూయా. 2020 మరలా చూసుకుంటాను. నిన్న ఒక సహోదరుడు చెప్తున్నాడు, 2026 జనవరి 1 అట పోలీస్ స్టేషన్కి అనేక మంది యవనస్తులు వెళ్ళారు. ఎప్పుడు? 1వ తారీఖు పొద్దున్నే. ఎలా వెళ్ళారంట? తలకి కట్లట, కాళ్ళకి కట్లంట, బళ్ళు పగిలిపోయి ఉన్నాయంట, యాడబడి అక్కడ తాగేసి పడిపోయారంట, కుంటుకుంటా వచ్చారంట. ఆ యొక్క పోలీస్ స్టేషన్ అంతా కూడా హాస్పిటల్ లాగా అయిపోయిందంట. కానీ ఈరోజు నీకు నా కొట్టి మీద ఒక చిన్న గీత లేదే. హల్లెలూయా. ఈ 2026 ఇచ్చింది దేవుడు ఏదో అలాగే గడిపేద్దాం సహోదరులు అనుకోవడానికి కాదు. అలా అనుకుంటే నువ్వు ఎవరివి? మరలా దాసుడివే. దేనికి దాసుడివి? పోయిన సంవత్సరం ఎవరికి దాసుడిగా ఉన్నావో ఈ సంవత్సరం వాడికే దాసుడివి. కానీ యాకోబు ఒప్పుకుంటున్నాడు, ఎస్ నాకు 40 సంవత్సరాలు, బట్ అందులో నేను బతికింది దేవుని కొరకు కొద్ది తినాలి. అది కూడా దుఃఖం, అది కూడా శ్రమ, అది కూడా బాధ, అది కూడా ఎన్నో అవమానాలు. అయినా కానీ ఫరోను దీవించే కృప యాకోబుకు దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకంటే ఫరో నిన్ను దీవించడానికి మా నాన్నగారికి రైట్స్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకు తెలుసు తండ్రి యాత్ర జీవితం, తండ్రి భక్తి జీవితం. హల్లెలూయా. అందుకే యోసేపు ఒక్క మాట మాట్లాడాల. ఫరోకి కూడా ఆశ్చర్యం కలిగింది. యోసేపు నా కింద అధికారి, కానీ ఇప్పుడు యోసేపు సహోదరులు కూడా నా కింద దాసులే, కానీ వాళ్ళ నాన్నగారు ఫరోకి దాసుడు కాదు. హల్లెలూయా. ఈ రోజున మనము దాసులం కాదు, అధికారులు. నిన్న ఒక అతను అన్నాడు, నాకు ఏమన్నాడంటే, ఈ దేశానికి నెక్స్ట్ ప్రధానమంత్రి పలానా వ్యక్తి వస్తే క్రైస్తవులకు ప్రమాదం అంటగా. నిన్న ఒక వ్యక్తి అన్నాడు, మొన్న అన్నాడు. నేను అన్నాను, ఆ వ్యక్తి వస్తే ఏమైంది? మనం వ్యక్తిని చూసి భయపడితే దాసులమే. హల్లెలూయా. ఈ దేశాలు కలగటానికి, మనుషులు కలగటానికి, ఈ సర్వలోకాన్ని కలగజేసిన ఒక ఆయన ఉన్నాడు. ఏ రోజు వల్లే కాలేదు, యేసుప్రభు వారిని ఏం చేయలేకపోయాడు. హల్లెలూయా. పెద్ద పెద్ద రాజుల వల్ల కాలేకపోయింది, ఈ రోజున ఒక మనుషుల వల్ల అవుతుందా? వీళ్ళేం చూస్తున్నారు? తన అధికారాన్ని చూస్తున్నారు సహోదరులాగా. అందుకే భయపడుతున్నారు. అందుకే వాడొస్తే ఏం చేస్తాడు, వీడొస్తే ఏం చేస్తాడు. మనం చూడాల్సిన ఎవరి వైపు? వాళ్ళ వైపు చూస్తే నువ్వు అతని దగ్గరికి వెళ్ళి దీవించే కృప వస్తుంది. హల్లెలూయా. దేవా అతన్ని మార్చు, ప్రధానమంత్రిని మార్చు ప్రభు. దేవునికి మహిమ కలుగును. ఆ ఆశీర్వాదం మన చేతిలోకి రావాలంటే నువ్వు దేవుని ఎదుట నీ జీవితాన్ని ఏం చేయాలా? నూతన పరుచుకోవాలి. కింద వచనాలు చూస్తే ఆయన 17 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బ్రతికి సాక్ష్యం ఇస్తున్నాడు, నేను జీవించినటువంటి సంవత్సరాలు 147 అని. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. 47వ అధ్యాయము 28వ వచనంలో, యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములట దేవుడు చేసేసాడు. ఏం చేశాడు? ఆయన ఏమంటున్నాడు, నాకు 130 సంవత్సరాలు స్టార్టింగ్లో నేను ఐగుప్తు దేశం అడుగు పెట్టినప్పుడు, కానీ నేను యాత్ర చేసిన దినాలు 130, నేను జీవించిన దినాలు కొద్దిగా. అంటే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు 28వ వచనంలో, నాయన నువ్వు కొద్ది దినాలు అలా కలిపిన నీ సంపూర్ణమైన దినాలు ఏం చేస్తా? జీవించినట్లే నేను ప్రకటిస్తా. హల్లెలూయా. నిజం అనుకుంటున్నావే, అయ్యో ఇంతకాలం వృధా చేశానే, ఇంతకాలం లోకానుసారంగా బతికేనే, ఎంతకాలం అట్ట చేశానే, ఎంతకాలం ఎట్ట చేశాను అనుకుంటున్నావు కదా. దేవుడు అన్నాడు లాస్ట్లో, నీ కన్క్లూడింగ్, నీ చివరి ఎలా ఉంటుందంటే నువ్వు సంపూర్ణంగా దేవుళ్ళలో బతికినట్లే చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా.
నువ్వు అనుకుంటావు నేను స్టార్టింగ్ అన్నా 30 సంవత్సరాలు నేను లోకానుసారంగా గడిపాను. 30 సంవత్సరాలు లోకానుసారంగా గడిపి రక్షణ తీసుకున్న తర్వాత కూడా జారిపోయాను. కొంతకాలంలో దేవుడు లేకుండా ఉన్నాను. కొన్ని శ్రమలు సంఘంలో విభజించబడి సంఘము కూలిపోయింది. మా సంఘం ఆత్మీయ సంఘం, మా పాస్టర్ గారు ఒక దారి వెళ్ళిపోయారు. సంఘం వాళ్ళ లోకానుసారంగా అయిపోయింది. మధ్యలో నేను ఎడారి బతికైపోయి ఇటు పాస్టర్ గారికి చెప్పలేకపోతున్నా, అటు సంఘానికి చెప్పలేకపోతున్నా. వాళ్ళు దొరికిన సందు కదని వాళ్ళు లోకంలో కలిసిపోయారు. ఈయన కూడా వాళ్ళ మీద కోపంతో ఈయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలా, నేనేం అర్థం కాక పిల్లలపై చర్చికి వెళ్ళిపోయి కూర్చునేవాడు ఆదివారం. హల్లెలూయా. అప్పటిదాకా ఆరాధన జరిపించే స్థానం నాది, యవనస్తులు చెప్పే స్థానం. కానీ మొత్తం కూలిపోయింది, కొలాప్స్ అయిపోయింది. నేను వెళ్ళి అక్కడ కూర్చొని బాధపడేవాడిని. వాక్యంత బలపడినా కానీ నా స్థానం పోయిందే, నా యూత్ లీడర్ స్థానం పోయిందే, ఆరాధించే స్థానం పోయిందే, సంఘం పోయిందే అని నేను బాధపడటం జరిగింది. దేవుని అడిగి ఏంటి ప్రభా ఈ స్థానం అని చాలా ప్రయత్నం చేశా కలపడానికి, కానీ వాళ్ళు కలవలేదు. ఈ సందర్భంలో 2020 సంవత్సరంలో కరోనా టైంలో కూడా ఆ మేడ మీద దరిదాపు 50 మంది పిల్లల్ని పెట్టుకొని కరోనా టైంలో దేవుని గొప్ప ప్రతిదినం కూడా ఆరాధించేవాళ్ళం. పిల్లలందరూ కూడా చక్కగా సాయంత్రం కూడా అనేక మంది పలహారం పంపించి ప్రతిరోజు ప్రార్థన జరిగేది లాక్డౌన్ టైంలో. ఆ సమయంలో ఈ సందులో ఎవరో కరోనా రాగానే పిల్లల్ని పంపించడం మానేసి అది కూడా ఆగిపోయింది. ఇలా బాధపడుతున్న సమయంలో అనుకున్నాను అయిపోయింది. కరోనా టైంలో నేను మా పాస్టర్ గారు దొంగతనంగా, మా పాస్టర్ గారు కొంచెం చూడటానికి సైడ్కి రాబడి పోలీస్ ఆయన ఉంటాడు, పోలీస్ షూ వేసుకొని పోలీసులు అని అబద్ధం చెప్పి మెల్లో నేను ఒక వాలంటరీ ట్యాగ్ అవుట్ వేసుకొని ఎక్కడికి వెళ్ళని చెప్పి పోలీసులు తప్పించుకొని ఆటనగర్ వెళ్ళి ప్రార్థన చేసి ఒక ఒప్పందం చేశాను. ఏంటంటే ప్రభువా ఈ కరోనా సమయంలో తప్పిస్తే నేను నీ సేవ చేస్తాను ప్రభువా అని అప్పుడెప్పుడో ఒప్పుకున్నాను. నేను మర్చిపోయినది, కరోనా పోయింది, రెండో కరోనా కూడా పోయింది. నేను మర్చిపోయే మాట, కానీ దేవుడు మర్చిపోతాడా? కొడితే ఐబీఎల్లో పడేశాడు. హల్లెలూయా. ఎందుకు అలా జరిగింది నేను అనుకున్నా, అయ్యో వృధా దేవుడు వృధా అయిపోయినా దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నా దేవుడు అంటున్నాడు. ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా మనల్ని అందరినీ ఇక్కడ ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజున అధికారులు, మంత్రులు, లేకపోతే మొన్న ప్రధానమంత్రి కూడా ఎక్కడికి వెళ్ళాడు, క్రిస్మస్ రోజున చర్చికి వెళ్ళి పాట పాడుతుంటే భజన చేశాడు, అది కొట్టాడు, మ్యూజిక్ వాయించాడు. ప్రజలేమో సహోదరులాగా వారి కింద దాసులు మౌదాన్ని ప్రయత్నం చేస్తుంటే దేవుడు అంటున్నాడు వారినే నేను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్థానం మనది. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తున్న క్వశ్చన్, వాట్ ఈస్ అబౌట్ యువర్ ఏజ్? నీ వయసు ఎంత? దేవా నా వయసు ఇది. ఈ వయసు లోకానుసారంగా ఎరగడానికి కాదు, ఈ వయసు లోకానుసారంగా జీవించడానికి కాదు. నువ్వు లోకానుసారంగా జీవిస్తున్నావా? దాసుల్లాగా, సహోదరులాగా నువ్వు ఒకటి దగ్గర తలదించుకోవాలి. హల్లెలూయా. లేదు దేవా, నేను ఇంతకాలము చేసిన పొరపాటు ఈ 2026 సంవత్సరాలు చేయను ప్రభువా, నేను జీవించిన సంవత్సరం నాకు కావాలనుకుంటే దేవుడు అంటున్నాడు, యాకోబు నువ్వు నిజాయితీగా ఒప్పుకున్నావు, నీ 130 సంవత్సరాల్లో నువ్వు బతికింది నా కొరకు కొంతకాలమైనా, ఈరోజు నా నీ లాస్ట్ రోజులకు వచ్చేసరికి నీకు సంపూర్ణంగా నాలో బతికినట్లుగా సాక్ష్యం ఇస్తున్నానని చెప్పి దేవుడు 147 సంవత్సరాలు నువ్వు బతికావు, నువ్వు లోకానుసారంగా లేవని ముద్ర వేశాడు. హల్లెలూయా. అనగా దేవుడిని యాకోబు చేసినటువంటి ఒక అద్భుతం ఏంటో తెలుసా? మీరు ముందు వచనాల్లో కనుక చూస్తే యాకోబు ఆ కలగూర వంట ఉన్నప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లించలా, అన్న దగ్గర ఆ జ్యేష్ఠత్వ హక్కుని లాక్కునేటప్పుడు దేవుడిని అడగలే, పారిపోయేటప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేయలే, మామయ్య దగ్గరికి వెళ్ళి తన కుమార్తెను ఇష్టపడ్డప్పుడు కూడా దేవుని స్తుతించట్లేదు, అక్కడ ఊడిగం చేస్తున్నప్పుడు కూడా లేదు. దేవునికి మొరపెడుతున్నాడు, దేవుడు ఏదో ఇస్తున్నాడు, కాలం గడుపుకుంటా వచ్చేసాడు కొంతకాలం. కానీ తను ఎక్కడి నుంచి పారిపోయాడో మరలా అక్కడికి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడో తెలుసా? ఎలా వస్తున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి అనుక్షణము కూడా ఒక్కొక్క అడుగు కూడా దేవుళ్ళు వేస్తూ ఒక రాత్రంతా కూడా ఏం చేశాడు? దేవుడితో పోరాడాడు. హల్లెలూయా. వెళ్ళేటప్పుడు పోరాడలా, వెళ్ళిపోయాడు పరిగెత్తుకున్న భయంతో. కానీ వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు? సరి చేసుకొని దేవుని చేత దేవుడే దేవదూతే వచ్చి తనతో పెనుగులాడే ధన్యత ఎవరు పొందుకున్నాడు? యాకోబు పొందుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒక చోట నుంచి పారిపోయావు, దేవుడి దగ్గర నుంచి పారిపోయావు, లోకంలో గడిపేస్తావు, ఏదేదో చేసేస్తావు, నీ యాత్ర జీవితం ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది. బట్ ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చావు కదా, ఇప్పుడు ఎలా ఉండాలంటే దేవునితో పోరాడే శక్తి దేవునికి ఇచ్చాడు. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరం నీకు నాకు ఇచ్చింది సంతోషించటానికి మాత్రమే కాదు,
లేకపోతే ఇంకేదో సంపాదించుకుంటానుకో, లేకపోతే ఇంకేదో లోకానుసారం గడపడానికి కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ జీవించిన సంవత్సరాలు అధికం చేయటానికి. ప్రైజ్ ద లార్డ్. ఈ సంవత్సరమైన నువ్వు ఫుల్ఫిల్గా దేవుళ్ళో గడుపుతావని, దేవుళ్ళో ఈ సంవత్సరమైనా సరే యాకోబులాగా ఒప్పుకుంటావని. దేవుని ఎదుట ఒప్పుకునేవారంటే దేవుడికి ఎంత ఇష్టమో తెలుసా? ఎంత ఇష్టం ఒక్క మాట గుర్తు చేస్తాను. దేవుని ఎదుట ఒప్పుకునేవాడిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడనేది బైబిల్ నుంచి ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. ఎంతటి భయంకరమైన వాడైనా కానీ దేవుని ఎదుట ఒప్పుకుంటే ఏం చేస్తాడో మీకు తెలియపరుస్తాను. యేసుప్రభు వారు సిలువ వేశారు. ఆయనతో పాటు ఎంతమంది సిలువ వేశారని? ఇద్దరిని వేశారు. అటుపక్క ఇటుపక్క. వాళ్ళు కాఫీలు తాగుతూ ఉన్న పరిస్థితి కాదు అది. ముగ్గురికి కూడా ఏమేశారు? శిక్ష విధించారు. యేసుప్రభు వారు ఆత్మీయంగా మొరపెడుతూ మూలుగుతో దేవునికి కొన్ని వచనాలు పలుకుతూ ఉన్నాడు. ఇటువైపు ఒక దొంగ, ఇటువైపు ఒక దొంగ ఉన్నాడు. ఇద్దరు కూడా ఎలాంటి వారంటే బరబ్బాతో కలిసి అనేక దుష్ట కార్యాలు చేసి బతుకంతా వారి యాత్ర జీవితం అంతా కూడా ఎట్ట చేసుకున్నారంటే నాశనం చేసుకున్నారు. వాళ్ళు దొంగతనాలు, లేకపోతే దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు చేసి వాళ్ళంటేనే వీళ్ళు దొరికితే ఇలా చంపేద్దాం అనుకొని రోమా సైనికులకి అర్థమైపోయింది. దొరికారు, వీళ్ళను కూడా యేసుప్రభు వారితో కలిసి సిలువేశారు. ఇప్పుడు కొనూపిరితో ఉన్నారు వాళ్ళు. కొనూపిరి వాళ్ళ యాత్ర జీవితం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఇప్పుడు వారు సిలువలో వేలాడుతూ ఒక దొంగ అంటాడు, అయ్యా ఇప్పటిదాకా నువ్వు యేసుప్రభువి, నువ్వు దేవుడు అని అందరూ అంటున్నారు, నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి ఒకళ్ళు అవమానపరిస్తే ఒక అతను అంటున్నాడు, రే మనము చేసిన పాపములకు ఇది కరెక్ట్, కానీ ఏ పాపము చేయలేదు అని. అయ్యా నువ్వు పరలోకంలో వెళ్ళినప్పుడు నన్ను ఏం చేయి? దొంగకి తెలిసిపోయింది. దొంగకి ఆ సిలువు మీద జ్ఞానోదయం అయింది. ఏమని? మేము సస్తే ఎట్టగా నరకానికి పోతాం, ఎందుకంటే మా యాత్ర జీవితం అంతా యాకోబులాగా మేము ఒప్పుకోలేని పరిస్థితి. యాకోబు కన్నా కొద్ది దినాలు మిగిలినాయి, కానీ మా బతుకు సిలువు దాకా కూడా ఎట్టయిపోయినాయి లేవు. యాకోబు అంటున్నాడు 130 సంవత్సరం నా ఏజ్, కానీ అందులో నేను జీవించింది మాత్రం కొద్ది దినాలే అంటున్నాడు. కానీ ఆ కొద్ది దినాలు కూడా ఈ సిలువలో ఉన్న దొంగలకు లేదు. వాళ్ళ బతుకున్నంత కాలము కూడా చెడగొట్టుకున్నారు. కానీ ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా ఇంకా నేను నీతో సహవాసం చేయలేను, నీ శిష్యులుగా రాలేను, కానీ ఇదిగో నువ్వు పరలోకం వెళ్ళినప్పుడు మేము చేసిన పాపాలకు ఇది మాకు కరెక్ట్ అయిన శిక్ష. కానీ ప్రభువా నువ్వు ఏ పాపం చేయలేదో నాకు తెలుసు, అలాగే పరలోకానికి అధికారి అని కూడా నాకు తెలిసిపోయింది. కాబట్టి ఈ క్షణము నువ్వు పరలోకం వెళ్ళినప్పుడు నన్ను ఏం చేయి, ఒక్కసారి నాతో తోటి సిలువ వేసుకున్నవాడా అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అన్నాడు. యేసుప్రభు వారు ఆ స్థానంలో ఉండి, అంత బాధలో ఉండి కూడా మొరపెడుతూ కూడా ఈ చెవున ఈ సాక్ష్యం కంప్లీట్గా విన్నాడు. ఏమి విన్నాడు? 1 పశ్చాత్తాపం, 2 ఒప్పుకోలుతనం. ఈ 2 విని నీ యాత్ర జీవితం ఏంటి, నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికావు, లేదా నువ్వేం బతికావు అని అడగల. ఒకటే మాట, టుడే నువ్వు కూడా నాతో పాటు వచ్చే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ దేవునికి కావాల్సింది ఏంటంటే నీ యాత్ర జీవితం ఏంటో సంపూర్ణంగా ఆయనకి తెలుసు. కానీ ఆయన కోరుకునేది నీ ఒప్పుకోలుతాను. నువ్వు ఒప్పుకుంటే ఆ సెకండ్లో పరలోకాన్ని ప్రార్థించాడు, నాతో పాటు రామ్మ, ఎందుకంటే నీ జీవితం నాకు తెలుసు. ఫరోకు తెలియక అడిగాడు. ఇక్కడ యేసుప్రభు వారికి తెలుసు కాబట్టి ఆయనకి ఎక్కువ క్వశ్చన్ చేయలే. నువ్వు ఒప్పుకున్నావు కదా, పశ్చాత్తాపం పొందావు కదా, అలాగే క్రీస్తుగా 3 విషయాలు జరిగినాయి. 1 పాపం ఒప్పుకున్నాడు, 2 రిలీజ్ అయ్యాడు, 3 క్రీస్తు వారు నిజమైన రక్షకుడిగా ఒప్పుకున్నాడు, పరలోకానికి అధికారి అని ఆయన ఒప్పుకొని ఇక్కడ రిక్వెస్ట్ అడుగుతున్నాడు. చాలామంది పాపములు ఒప్పుకోకుండా దేవుని అడుగుతారు, అందుకే జరగవు. దేవుడికి కావాల్సింది మొదటిగా ఒప్పుకోవాలి. యాకోబు ఈజీగా చెప్పచ్చు, ఐఎమ్ 130 అని చెప్పట్లా, ఒప్పుకుంటున్నాడు. ఫరో దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ ఈయన కూడా చెప్పొచ్చు, నిజమే కదా, నీ వెనకాల ఎన్ని వేల మంది తిరిగారు, ఇదిగో మా ఇస్కరియోతు యోధా కూడా నీతో పాటు తిరిగాడు కదా, నిజంగా నువ్వు కూడా మమ్మల్ని రక్షించాలి అనలా. ఆ బాధలో వేదనలో ఉండి కూడా అంటున్నాడు, అయ్యా రే మనం చేసిన పాపములకు ఇది కరెక్టేరా, మనకి ఈయన ఏ పాపం చేయలేదురా అని నువ్వు పరలోకి వెళ్తున్నప్పుడు వేసే నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆయన ఒక్కసారిగా అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. హల్లెలూయా. అది దేవుని ప్రేమ, అది దేవుడిచ్చే గొప్ప ఆధిక్యం. ఏంటంటే ఇస్కరియోతు యోధ కొంతకాలం ఈ దేవుడు యేసుప్రభు వారితో తిరిగాడు, తిన్నాడు, సహవాసంలో ఉన్నాడు, కానీ 30 వెండి నాణ్యాలకు
అమ్ముడు పోయాడు. అతనికి లేనిది కూడా కొద్ది దినాలైన ఇస్కరియోతుకి యోధ అనుకున్నాయి. ఉన్నాయి లేవా? కొంతకాలము యేసయ్యతో తిరిగాడు కాబట్టి ఇస్కరియోతు యోధాకి కొద్ది దినాలు ఉన్నాయి, కానీ నో యూస్. కానీ జీవితకాలం యాత్రలో పోగొట్టుకున్న జీవితం అంతా కూడా ఒక్కసారిగా చివరి క్షణంలో దేవుణ్ణి అడిగి మరణించడానికి కొన్ని గంటల ముందు, కొన్ని నిమిషాల ముందు యేసుప్రభువు వారి క్షమాపణ అడిగి ఆయన్ని ఒప్పుకొని యేసయ్యతో కలిసి వెళ్ళాడంట. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యతో కలిసి నువ్వు నాతో ఈరోజే ఎక్కడ ఉంటావు? హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. ఇంతకాలం గడిచిపోయింది, ఇంతకాలం అయిపోయింది. దేవుడు అడుగుతున్నాడు, వాట్ ఈస్ యువర్ ఏజ్ టు ఇయర్ ఇన్ దిస్ ఇయర్? ఈ సంవత్సరం ఏజ్ ఏంటి అన్నప్పుడు, ప్రభువా నేను 25 దాకా బతికేసే, కానీ అందులో కొంచెమే. దేవుడు అన్నాడు, ఆ కొంచెం ఒప్పుకుంటే ఈ 2026 మొత్తం నీకు ఫుల్ఫిల్గా ఇస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఒప్పుకోలేదనుకో, నువ్వు మరలా సహోదరులాగా బాధిస్తావే. ఈ సంవత్సరం కూడా నువ్వు ఒప్పుకున్నావు అనుకో, విడిచిపెట్టావు అనుకో, క్రీస్తుని అంగీకరించావు అనుకో, ఈ 2026 అంతా కూడా ఫుల్ఫిల్గా చేసి తల ఎత్తుకునేలాగా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు ఒప్పుకున్నాడు. దేవుని కృపను బట్టి 147 సంవత్సరాలు ఫుల్ఫిల్గా జీవించాడని బైబిల్ చెప్తుంది. యాకోబు ఒప్పుకున్నాడు, నేను బ్రతికింది నా యాత్ర జీవితం 130, కానీ అందులో కొంచెమే బతికా, కొంచెమే జీవించా, నేను మనిషిగా జీవించా, క్రీస్తులో జీవించా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నీకు ఫుల్ఫిల్గా 147 కూడా నాతో కలిసి జీవించినట్లే నేను ప్రకటిస్తున్నానని రాపించుకున్నాడు ఆయన పరిశుద్ధ గ్రంథంలో. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనల్ని కూడా అడిగేది ఏంటంటే, నీకు ఎన్నో శ్రమలు నీ మీద అధికారం చేస్తాయి. నేను మొన్న కొంతమందిని కలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారయ్యా అంటే, పలానా ఎమ్మెల్యే గారు పిలిచారన్నా, నువ్వు కూడా వస్తావు అంటే, నేను అట్లాంటి వాడికి రానలేయ్యా, ఏమైందన్న. వెళ్తే ఆ ఎమ్మెల్యే గారు పిలిచారు, మనకేదో చేసేస్తారట, మనకేదో చేస్తా అన్నారు, సేవకులకు ఇలాగ చేస్తా అన్నారు, అందుకని మేమంతా ఏం చేసాం, ఆయన్ని ఆశీర్వదించొచ్చాం. హల్లెలూయా. ఎవరు వెళ్ళారంట? సేవకులందరూ వెళ్ళి, ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో ఎంత ప్రయాసపడి ఎంత తిరిగి ఆయన ఎంత పలుకుబడి ఉంటే ఎమ్మెల్యే అవుతాడు, అవునా? ఇప్పుడు సింగిల్గా వెళ్ళటానికి పర్మిషన్ ఉంటుందా? కానీ ఆయనే సేవకులందరూ కూడా పిలిపించుకొని ఏం చేశాడు, నన్ను ఆశీర్వదించండి, దేవునికి స్తోత్రం కలుగుతాక నా కోసం ప్రార్థించండి, నేను ఇంకా జ్ఞానము కలిగి పరిపాలన చేయడానికి నన్ను ఆశీర్వదించండి, మీ సేవకులకు ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానని ఆయన చేతే సేవకులకు ఒక ఘనమైనటువంటి కృప ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున మనం పడుతున్నటువంటి ఏ విషయాలైనా కానీ అవి నీ ఏజ్ని తెలియపరుస్తాయి, కానీ నువ్వు అంతరంగా అనుకోవాల్సింది, నేను బ్రతికిన సంవత్సరాలు దేవుళ్ళు ఎంతకాలం బతికేవో నువ్వు ఒప్పుకుంటే ఈ 2026 సంవత్సరం అంతా కూడా దేవుడు ఆయనలో బతకటానికి కృప చూపుతాడు. అలా బ్రతికిన వాడు ఏమవుతాడట? క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి. హల్లెలూయా. అప్పుడు నూతనంగా ఎంచబడతావు. నువ్వు క్రీస్తులో ఒప్పుకోకుండా, నువ్వు క్రీస్తులు నడవకుండా ఉంటే 2026 వరకు నువ్వు ఎలా జీవించావో ఈ సంవత్సరం కూడా అంతే, ఏముండదు. ఆ సహోదరులాగా కాలంలో బతికాం, తిన్నాం, అయిపోయింది, ఇక్కడికి వచ్చాం, తింటాం, అయిపోయింది, మళ్ళీ వెళ్తాం, తింటాం, అయిపోతుంది. బతుకున్నంత కాలం కూడా అలా యాత్ర బతుకులే. హల్లెలూయా. కానీ దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఒప్పుకున్నావా? నీకు శాశ్వతంగా నేను పరలోకాన్ని ఇస్తాను. హల్లెలూయా. ఈ రోజున మరొక స్త్రీ ఒప్పుకుంది యేసుప్రభువు వారి ఎదుట. తన యాత్ర జీవితం అంతా వ్యభిచారం చేసింది, తన యాత్ర జీవితం అంతా కూడా తన శరీరాన్ని నమ్ముకుంది, తన యాత్ర జీవితం అంతా కూడా అనేక మంది ముందు నిందపడింది. కానీ యేసుప్రభువు వారు కనపడంగానే వెనకాల నుంచి వచ్చి ఆయన పాదములు పట్టుకొని కన్నీళ్ళ చేత తన పాదములు కడిగి తల వెంట్రుకలు తుడిచి తన పాదములను ముద్దు పెట్టుకుంది. అది చూసిన వాళ్ళందరూ అన్నారు, చిచ్చి 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 చి ఏంటేసయ్య ఆమెను ముట్టుకొని ఇచ్చావు, ఆవిడ ఎలాంటిదో నీకు తెలుసా అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను ఇంటికి పిలిచి నా కాళ్ళు కడుక్కున్న నీళ్ళు ఇవ్వలే, నువ్వు నన్ను ఇంటికి ఏసయ్యా నా ఇంటికి వస్తే ఆశీర్వాదం అనుకున్నావు, కానీ నువ్వు నాకేమి ఇవ్వలే, కాళ్ళు కడుక్కుంటా నీళ్ళు ఇవ్వలే. అలాగే అప్పుడున్న ఆచార ప్రకారము ఎవరిని ఎదురుపడినప్పుడు ఆత్మీయ సహోదరుడు వాళ్ళు ఏం చేశారంటే ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ప్రేమను తెలియపరుచుకునేవాళ్ళు. ఇక్కడ యేసుప్రభువు ఎవరితో కంపేర్ చేస్తున్నాడు తెలుసా? ఆయన్ని పిలిచిందేమో అధికారంగా ఆయన భోజనానికి, కానీ యేసుప్రభువు అంటున్నాడు, ఆవిడ నువ్వు నా కాళ్ళు కడుపు నీళ్ళు ఇవ్వాల, కానీ ఆవిడ తన కన్నీళ్ళ చేత నా పాదములను కడిగింది.
నువ్వు నా కాళ్ళు కడక నీళ్ళకపోగా తన తుండు కూడా ఎవరో తుడుచుకుంటాడు, కానీ తన తల వెంట్రుకలతో నా పాదములు తుడిచింది. అలాగే నన్ను ఆహ్వానించినప్పుడు, నేను వచ్చినప్పుడు నన్ను ఏం చేయాలా, ముద్దు పెట్టుకుని ఆహ్వానించుకోలేదు, కానీ ఈ రోజున తను ఏం చేసిందో తెలుసా, నా పాదములను ముద్దు పెట్టుకుంది అని ఇలా తిరిగి ఆయనకి ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఎవరికి ఇచ్చాడు తెలుసా, ఈవిడికి ఇచ్చాడు. హల్లెలూయా. పిలిచిందేమో ఆయన, కానీ పొందుకుంది ఎవరు అన్నాడు. ఇక నీ పాపములు క్షమించబడ్డాయి ఇక అన్నాడు కూడా. ఇప్పుడు ఆవిడెవరు, నూతన సృష్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాదముల దగ్గర పడి కన్నీళ్ళ చేత పాదములు కడగక ముందు ఆవిడ వేశ్య, తల వెంట్రుకలు తొడవక ముందు ఆవిడ పాపపు జీవితం, ముద్దు పెట్టుకోవక ముందు దాకా ఆవిడ జీవితం అనేక మంది తన చూపు ఎలా ఉండే అలా ఉండేది. కానీ ఎప్పుడైతే క్రీస్తు వారి పాదాలు ఒప్పుకుందో, ఆ కన్నీళ్ళకి అర్థం ఏంటో తెలుసా, తను చేసిన పాపములను ఒప్పుకొని శిరస్సు, ఈ తల దేనికంటే గౌరవానికి. అంటే అప్పట్లో ఎవరికైనా అవమానం చేయాలంటే గుండు గీసేస్తారు. ఎందుకని, ఎంట్రికలు లేకపోతే వాడు గౌరవం లేనున్న అర్థం. ఆ గౌరవానికి ప్రధానమైన శిరస్సు, ఆ యొక్క శిరులు వంచి తుడిచి, ఆయన తగ్గించుకుంటున్నాను ఎదుట, నా పాపములు ఒప్పుకుంటున్నాను, నేను తగ్గించుకుంటున్నాను, ఇదిగో ప్రభు నన్ను నేను ఆహ్వానించుకుంటున్నానని చెప్పి ఆ ముద్దు ద్వారా దేవుణ్ణి ఆహ్వానించుకుంది. క్రీస్తు నందు ఉన్నట్లు ఎవరు, నూతన సృష్టి అన్నాడు. నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు ఈ రోజు నుంచి నూతన సృష్టివి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా మనల్ని అలాగే ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే 2025 వరకు కూడా జరిగించినటువంటి ఏదైనా కానీ మనము గొప్పగా ఎంచుకుంటాం, కానీ ఆయన దృష్టిలో నువ్వు ఒక్క క్షమాపణ చెప్తే మొత్తం కొట్టేస్తాడు ఆయన. నువ్వు రాసుకుంటావు డేరాల పేజీలు, ఏం చేసావమ్మా అంటే 4-5 డైరీలు బట్టి రాసుకుంటావు, నేను ఆ రోజు ఎట్టు చేసి, ఈ రోజు ఎట్టు చేసి, ఇటు చేశాను. కానీ దేవుడు అంటున్నాడు, ఒక్కసారి ఒప్పుకో, మొత్తం కూడా ఏం చేయబడతాయి, కొట్టివేయబడతాయి. నువ్వు నాలో ఉంటే ఈ 2026 నువ్వు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి సంజయ్ చెప్పుకోవాల్సిన అవసరం లే, నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఇట్లా చేశానని చెప్పాల్సిన అవసరం లే, నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి తల ఉంచుకొని నువ్వు దాసుడు కావాల్సిన అవసరం లే. ఒకటే ఒప్పుకో, విడిచిపెట్టు. ప్రైజ్ ది లార్డ్. అలా ఒప్పుకొని విడిచిపెడితే ఇక మీదట ఈ 2020 స్టార్టింగ్ నుంచి నీ జీవితం నూతనంగా మార్చబడుతుంది. ఇప్పటిదాకా ఎలాగున్నావో దేవుడు ఆ స్త్రీ వచ్చి, ఎప్పుడైతే వేశ్యగా వచ్చిన స్త్రీకి నూతన జీవితం ఇచ్చి పంపించాడు, అలాగే ఇంకొక తల్లి గారు కూడా వచ్చారు. ముగిస్తాను. ఎవరు, యేసు ప్రభువు వారు యాకోబు బావి దగ్గర కూర్చుని ఉంటాడు. ఎవరు వచ్చారు అక్కడికి, సమరయ స్త్రీ. వచ్చినప్పుడు సమరయ స్త్రీ దేని కొరకు వచ్చింది, నీళ్ళ కోసం వచ్చింది. వచ్చాక యేసు ప్రభువు వారితో మాట్లాడిన తర్వాత ఆవిడ అనింది, ఆయన అన్నాడు, నీళ్ళు నీ భర్తను తీసుకుంటా అమ్మా, నీకు జీవజలాలు ఇస్తానంటే, నాకు భర్త లేడు. ఒప్పుకోలేదా, నువ్వు ఎవరున్నారంటే కనలా, నాకు భర్త లేడయ్యా అని ఒప్పుకుంది. ఆయన వెంటనే తిరిగి, ఎస్ నీకు భర్త లేడు, నువ్వు చెప్పిన మాట వాస్తవం, నీకు ఇంతకుముందు 5 భర్తలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఉన్నాడు కూడా నీ భర్త. ఈరోజు ఆమె ఏమని తెలుసా, ఎప్పుడు యేసుప్రభువుతో మాట్లాడిందో సువార్థికురాలు అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఊరు వాడ పరిగెట్టింది, నీ మెస్సైని చూసా, లోక రక్షకుని చూసా, ఇదిగో ధర్మశాస్త్రంలో ఎవరి గురించి అయితే రాయబడిందో, యెషయా ప్రవక్త ఎవరి గురించి అయితే రాయబడ్డారో ఆయన నేను చూశాను, ఆయన మాటలు విన్నాను, రండి మీరు కూడా నాతో పాటని ఒక సువార్థికురాలు పరిగెట్టిందండి. హల్లెలూయా. సమరయ పట్టణానికి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చేసింది. వాళ్ళందరూ వచ్చి చూసి ఆయన మాటలు విని ఆ యొక్క సమరస్థితి అంటాడు, ఇక మీద నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, మేము కూడా ఫాలో అవుతాం. హల్లెలూయా. నువ్వు ఒక్కదానివి విన్నావు, నువ్వు ఒక్కదానివి చూసావు, మాకు చెప్పావు, మేము కూడా పాపపు జీవితం ఉన్నాం కాబట్టి ఇదిగో మేము ఇక నీ మాటను బట్టి కాదు, కానీ ఇక మేము కూడా ఏం చేస్తాం, నూతన సృష్టిగా మార్చబడతాం. హల్లెలూయా. ఒక సమరయ స్త్రీని కొద్దిసేపట్లో సువార్తిగాలు చేశాడు. సువార్తిగాలు అయిపోయింది, పరిగెట్టింది. హల్లెలూయా. ఒక పాపపు జీవితం స్త్రీని నూతన జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఒప్పుకుందా లేదా ఆవిడ అక్కడ, ఎస్ నాకు మా భర్త లేడయ్యా, నేను పాపం చేసుకుంటున్నా బతుకుతున్నాను, నాకు భర్త లేడు. దేవుడు ఎస్ నువ్వు చెప్పిన మాట వాస్తవం కాబట్టి ఇదిగో ఇక మీద నువ్వేం చేయి, సమరయ స్త్రీవి కాదు, నువ్వు సువార్తికురాలివి. హల్లెలూయా. ఈరోజు దేవునికి కావాల్సింది ఒప్పుకునేవారు. నువ్వు ఒప్పుకుంటున్నావా, ఈ నూతన సంవత్సరం గొప్ప అద్భుతంగా చూస్తావు. ఒప్పుకోలేదా, ఆ సహోదరులాగా బానిసలాగానే మళ్ళా బతకాలి. అయ్యా 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 దేవుడు అన్నాడు, నువ్వు అడిగేదానివి కాదు, పొందుకునేదానివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క నూతన సంవత్సరం ఈ మొదటి ఆరాధనలో దేవుడు మీకు ఇచ్చేది, మిమ్మల్ని లోకానికి దాసులుగా ఉంచకూడదు. ఎవరిలాగా ఉంచాలి,
క్రీస్తు వారి యొక్క సేవకుడిగానో సేవకురాలిగానో సాక్ష్యం ఇచ్చే బిడ్డగానో నిన్ను చూసి 10 మంది చేతులు మొక్కి అమ్మ మా కోసం ప్రార్థన చేయండి అమ్మా అనే స్థితికి మిమ్మల్ని అందరు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అనగా నువ్వు కుటుంబం దగ్గరికి వెళ్ళి ఏం పలుకుతావు? శుభవచనం పలుకుతావు. హల్లెలూయా. ఫరో దగ్గరికి వెళ్ళి యాకోబు ఏం చేశాడు? దీవించాడు. హల్లెలూయా. రేపటి రోజున ఈ సంవత్సరంలో కానీ నువ్వు ఒప్పుకుంటే నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? అనేకమైన కుటుంబాలకు వెళ్ళి ఆ కుటుంబం కొరకు చేతి నుంచి దీవించే కృప దేవుడు నీకు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మన యొక్క జీవిత కాలం అంతా కూడా ఆయన బిడ్డలుగా ఉంచును గాక. ఆమేన్. మోకరించి దేవ నిజమే ప్రభువా, నా యాత్ర జీవితం ఇన్ని సంవత్సరాలు, కానీ నేను నీలో గడిపిన సంవత్సరాలు కొద్దిగే అయినా కానీ టుడే ఈ రోజున నీ వాక్యము ద్వారా నీ దాసుడైన యాకోబు ద్వారా మాకు తెలియపరిచినటువంటి ప్రభువా ఈ ఉన్నతమైన వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. కాగా ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఈ రోజున ఎవరైతే వారి పాపములు ఒప్పుకుంటారో, ఎవరైతే తన జీవిత కాలంలో వారు చేసినటువంటి ఆ యొక్క చెడు పనులు ఒప్పుకొని విడిచిపెడతారో వారు క్రీస్తుతో ఉంటారు. క్రీస్తుతో ఉన్నవాడు నూతన సృష్టి అని నీ వాక్యము ద్వారా ఈ రోజు నాతో మాట్లాడవు ప్రభువా. నీకు వందనాలు స్వామి. ఈ 2025 సంవత్సరం దాకా ఎలాగో బతికేశానయ్యా, ఏమేమి చేశానో సమస్తం నీకు తెలుసు ప్రభువా. ఈరోజు నేను ఒప్పుకుంటున్నా 2026 సంవత్సరానికి నేను యాత్ర చేసిన జీవితాల్లో నీ కొరకు ఎన్ని రోజులు బతికానో ఒప్పుకుంటున్నా. దయచేసి ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా నీ ఆశీర్వాదం చేత నింపు దేవా. నేను ఏదైతే కోల్పోయానో అంతకు రెట్టింపుగా సమస్తము నూతనమైన చెప్పావు కదా. ఈ రోజు నుంచి నా జీవితం కూడా నూతన పరచబడాలి. నిన్నటిదాకా నా వల్ల అనేక మంది చెడ్డగా మాడుకున్నారు, నా గురించి తప్పుగా మాడుకున్నారు, నేను వారికి అవకాశం ఇచ్చా. కానీ ఈ రోజు నుంచి వారు నా గురించి మాట్లాడుకోవాలి. ఈవిడ క్రీస్తు కుమార్తె, ఈమె దేవుని బిడ్డ, ఇతను దేవుని కుమారుడు అని చెప్పుకునే స్థితికి నేను వెళ్ళాలి ప్రభువా. దయచేసి నా బ్రతుకును మార్చు, దయచేసి నా బ్రతుకును మార్చు. నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. నేను ఒప్పుకుంటున్నా. ఇదిగో సులువు మీద ఆ దొంగలాగా ఒప్పుకుంటున్నా అయ్యా, సమరయ స్త్రీలాగా ఒప్పుకుంటున్నా, పాపము చేసిన ఆ స్త్రీలాగా ఒప్పుకుంటున్నా. ముద్దు పెట్టుకొని నిన్ను ఆహ్వానించుకుంటున్నాను స్వామి. ఇక మీద నేను నీలో బ్రతుకుతాను ప్రభువా. ఈ 2026 సంవత్సరము నేను నీలో బ్రతుకుతానయ్యా. నా పాత రోత జీవితాన్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా. నూతనపరచు. ఈ రోజు నుంచి నీలో బ్రతికే కృప దయచేయి. యేసయ్యా నీకు స్తోత్రం. నేను ఒప్పుకుంటున్నానయ్యా, నేను ఒప్పుకుంటున్నాను స్వామి. అయా దొంగను చూసిన దేవా, అయా నా తన్ని వ్యభిచార స్త్రీని చూసిన దేవా, సమరయ స్త్రీతో మాట్లాడిన దేవా, నన్ను కూడా చూడు అయ్యా, నన్ను నాతో కూడా మాట్లాడయ్యా. నన్ను కూడా మార్చండి. నువ్వు ఇచ్చిన తలంతులు, నా స్వరము నీ కొరకు, నా బ్రతుకు నీ కొరకు, నా జీవితంలోకి దయచేసి ఇన్వాల్వ్ అవ్వండి ప్రభువా. మీరు జోక్యం చేసుకోండి ప్రభువా. నా పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి ఈ 2026 నన్ను చూసిన వారు చేతులు జోడించి వందనాలు చెప్పే కృప నాకు ఇవ్వు ప్రభువా. నేను కూడా నాయన అనేక మంది ఇంటికి వెళ్ళి వారి కొరకు ప్రార్థించి వారిని ఆశీర్వదించే కృప నాకు ఇవ్వు ప్రభువా. ఇంతకాలం నేను వస్తుంటే నన్ను చూసి తప్పుగా అనుకున్నారేమో, నా క్రియలు చూసి తప్పుగా అనుకున్నారేమో, నా మాటలు చూసి తప్పుగా అనుకున్నారేమో. కానీ ఈ రోజు నుంచి నేను కూడా నూతన పరచబడిన సమరయ స్త్రీని ప్రభువ. నేను కూడా ప్రభు నూతన పరచబడినటువంటి ఆ పాపపు జీవితం గడిపిన స్త్రీని ప్రభువ. నేను కూడా ప్రభు నూతన పరచబడిన ఆ దొంగని ప్రభువ. ఆశీర్వదించు. ఫరోను ఆశీర్వదించే కృప యాకోబుకి ఇచ్చిన దేవా, ఈరోజు నశించిపోతున్న వారి వద్దకు వెళ్ళి ఆశీర్వదించి నీళ్లకు నడిపించే కృప నాకు దయచేయండి తండ్రి. నేను ఒంటరి వాడిని కాదు ప్రభువా, మీరు మాకు తోడున్నారు. ఇదిగో మాట్లాడే వాక్యం ద్వారా యస్ మై ఫాదర్, యస్ మై ఫాదర్. నూతనపరచండి, నూతనపరచండి. దేవునికి ఇష్టం నువ్వు నూతనంగా మార్చబడతావు. నీకు ఇష్టం నూతన వస్త్రాలు తొడుక్కోవటం. దేవునికి ఇష్టం నువ్వే నూతనంగా మార్చబడటం. దేవుడు కోరుకునేది ఒక కానుక. ఆ కానుక ఏంటో తెలుసా? నువ్వు ఇచ్చే దశమ భాగం కాదు, నువ్వు ఇచ్చేటువంటి బియ్యము కాదు, నువ్వు ఇచ్చే చందా కాదు. దేవునికి ఇష్టమైన కానుక నువ్వే. దేవుడు అడుగుతున్నాడు, నాకు ఒక కానుకగా వస్తావా?
ఈ 2026వ సంవత్సరం ఒక బహుమానంగా నువ్వే వస్తావా? నేను నీకు ఈ సంవత్సరం అంతా కూడా ఒక బహుమానంగా ఇచ్చానే, నాకు రిటర్న్ గిఫ్ట్ కావాలి, అది నువ్వే. దేవుడికి ఒక కానుకగా అర్పింపబడతావా? నువ్వు ఒక్కసారి దేవుని చేతిలో ఒక కానుకగా ఉండు. దేవుడు ఈ ప్రపంచాన్ని దీవించే కృపనికి ఇస్తాడు. నీ కుటుంబాన్ని నీ చేతులారా మనస్ఫూర్తిగా దీవించే ధన్యత దేవుడు ఇస్తాడు. నీ కుటుంబంలో నూతనమైన కార్యాలు చూసే కృప దేవుడు నీకు ఇస్తాడు. యాకోబు తన కుటుంబంలో దీవించబడటం, అనేక మంది దీవించబడటం చూశాడు. అందుకే యాకోబు సంతతే ఇజ్రాయేలు జనాంగం. ఆ యాకోబు మారు పేరే ఇజ్రాయేలు. ఆ ఇజ్రాయేలును కాపాడటానికి ఆయన కొనుకకుండా నిద్రపోకుండా ఇప్పటికీ కాపాడుతున్నాడు. ఇప్పటికీ ఆ ఇజ్రాయేలు దేశాన్ని ఎవడు కూడా ముట్టకుండా ఆయన కనుచూపులో, ఆయన కనుదృష్టిలో ఉంచుతున్నాడు. దేవుడు చేసిన వాగ్దానం, యాకోబు నువ్వు నాతో పోరాడి గెలిచావు కాబట్టి ఇదిగో ఈరోజు నీ పేరు ఇజ్రాయేలు. నీ ప్రజలను దీవిస్తా, నీ సంతానాన్ని దీవిస్తా. ఇదిగో నీ మీద ఎవడు కూడా నిన్ను ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టినట్టునే సెలవిచ్చాడు దేవుడు. ఆ వాగ్దానం ఎప్పటికీ కూడా నెరవేర్చుకుంటున్నాడు ఆయన. అంత గొప్ప యాకోబు గారితో మాట్లాడిన దేవుడే ఈ రోజున అల్పులము, అభాగ్యులము, పాపము చేస్తున్న వారము, పాపములో బ్రతికిన వారు మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా అంగీకరిస్తున్నావా? యాకోబును దీవించిన దేవుడే ఈరోజు నీతో నాతో మాట్లాడేది. మీరు కూడా దీవించబడ్డానికి సిద్ధమైతే మారు మనస్సు పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, ఒప్పుకోండి. ఫస్ట్ విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రియాంక చిన్న ప్రార్థన చేస్తుంది. వాణి సిస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు.